ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణమైన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. భారత క్రికెట్ చరిత్రలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియా జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించాడు. ఇందులోనూ గత రికార్డులను బ్రేక్ చేశాడు వైభవ్. 15 ఏళ్ల అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు. అతి తక్కువ కాలంలోనే అండర్-19 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి చేరేంతగా అతను చూపిన ప్రతిభ యువతలో ఉండాల్సిన పట్టుదలకు నిదర్శనం. రికార్డుల్ని తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో మెరిసిన చిచ్చర పిడుగు. 15 ఏళ్లకే టీమిండియాకు ఎంపిక. ఇప్పుడు సచిన్ పేరుతో ఉన్న ఈ రికార్డు బ్రేక్. భారత క్రికెట్ చరిత్రలో సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు టీమిండియా జట్టుకు ఎంపికై రికార్డు సృష్టించాడు. గతంలోనూ గత రికార్డులను బ్రేక్ చేశాడు వైభవ్. 15 ఏళ్ల అత్యంత పిన్న వయసులో టీమిండియాకు ఎంపికైన ఆటగాడిగా చరిత్ర తిరగరాశాడు. గతంలో సచిన్ టెండూల్కర్ పేరుతో ఈ రికార్డు ఉండేది. ఆటగాడిగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే నాటికి ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయి 15 ఇయర్స్ టీనేజర్ వైభవ్ సూర్యవంశీ పేరు చేరింది. ఎడమ చేతి వాటం ఓపెనర్ అయిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణమైన బ్యాటింగ్తో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. టోర్నమెంట్లో కేవలం 16 ఇన్నింగ్స్లలో 48.50 సగటు, 237.30 అనే ఆశ్చర్యకరమైన స్ట్రైక్ రేటుతో ఏకంగా 776 పరుగులు సాధించాడు. దీంతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో వైభవ్ పవర్ హిట్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొత్తం 72 సిక్సర్లు బాది ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. ఆరెంజ్ క్యాప్తో పాటు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో మొత్తం టోర్నమెంటులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. అతి తక్కువ కాలంలోనే అండర్-19 స్థాయి నుంచి జాతీయ జట్టులోకి చేరేంతగా అతను చూపిన ప్రతిభ యువతలో ఉండాల్సిన పట్టుదలకు నిదర్శనం. మన దేశంలో క్రికెట్కు ఆదరణ ఎక్కువే, కానీ అదో ఎంటర్టైన్మెంట్ విభాగంగానే ఉంది. ఇప్పుడు వైభవ్ రాకతో చాలా మంది టీనేజ్ ప్లేయర్లు క్రికెట్ను కెరియర్గా ఎంచుకుని నూతన శకానికి నాంది పలికే ఛాన్స్ ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.